సార్ రివ్యూవర్ అని అంటున్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది. చూడకుండా ఒకళ్ళు మాట్లాడింది విని లేకపోతే డబ్బు కోసమో ఆ డబ్బులు తీసుకోనో ఆ మూవీ రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చెప్పండి, ఒక మూవీ రివ్యూ వల్ల ఆ రివ్యూ మూవీ భవిష్యత్తుని నిర్ణయిస్తుందని అంటారా? అందుకనే వద్దన్నాను. నాకు ఒక కంపెనీ, సినిమాలు కాదు, ఒక కంపెనీ, దాని పేరు కూడా చెప్తాను, లవంగం డిజిటల్స్ అండ్ మెడ్రాస్ బేస్డ్ కంపెనీ. దే యూస్ టు పే మీ 25,000 to 40,000 ఫర్ వన్ మూవీ. నేను ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకుని నైట్ అంతా నెట్ఫ్లిక్స్ చూసి నిద్రలేక అయినా కూడా 8:15 షో చూడాలి ఇక్కడ ప్రసాద్లో. నేను అంటే ఇక్కడ నేను మినిమం 6:30 కానీ బయలుదేరాలా డ్రైవ్ చేసుకుంటాను. అక్కడికి వెళ్ళి కార్లో పడుకునేవాడిని, సగం మూడ్లెస్గా వెళ్ళివ్వండి. నేను చూసి వాళ్ళ పక్కనే విల్లా మేరీ అని కాలేజ్ ఉంటుంది కదా, ఆ విల్లా మేరీ పక్కన వాళ్ళకి ఒక ఫ్లాట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి చెప్పాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ నువ్వు ఇందాక వచ్చి మొహం కొడుకున్నావు, అలాగా నేను కూడా మొహం కొడుకుని చెప్పాలి. ఓకేనా? నాకు సగం రోజు పోయేది. అయినా చెప్పాను, ఒక 20-30 సినిమాలు చెప్పాను. లెట్ దెమ్, వాటికి బ్రాండ్ ఏదో కావాలని అడిగారు కాబట్టి. కొంతకాలం పోయిన తర్వాత అదేదో సినిమా గురించి చాలా బ్యాడ్గా చెప్పాను, దరిద్రంగా ఉందన్నమాట ఆ సినిమా. సో అదే నాగార్జున యాక్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ఆఫీసర్ ఏదో సినిమా ఉంటుంది. ఆ సినిమా ఎంత దరిద్రంగా ఉందంటే, రివ్యూ అంటే చెప్తున్నాను, 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ జరిగింది కదా యాక్చువల్గా. బెంగళూరు నుంచి పోలీస్ ఆఫీసర్ బాంబే వెళ్తాడు, మరి అమెరికా కూడా కాదు, బాంబే. సరే రోజు ఫోన్లో కూడా మాట్లాడుకోవచ్చు, అమెరికాలో ఉన్న కూడా మాట్లాడుకోవచ్చు. ఆ కూతురు అప్పటికి 13 ఏళ్ళే అంత ఉంటుంది. ఇక కాఫీ తాగుతూ ఉంటాడు నాగార్జున. ఆ అమ్మాయి అలా వస్తుంది, ఎంటర్ అవుతుంది అనమాట, 13 years old గర్ల్. ఈ కాఫీ తాగుతున్న కాఫీ కప్ని ఇలా వాడదొప్పుతాడు. మరి సౌండ్ కూడా వేయలేదు, ట్రంగ పగిలిపోయినట్టు. దాంతో నాకు అసలు లెగిసిపోవాలనిపించింది అన్నమాట, ఇదేం డైరెక్షన్ అని. కాఫీ కప్ పాడేటువంటి హ్యాట్ పాడేయచ్చు పాటలోను, ఆ పువ్వులు పాడేయచ్చు, కానీ కాఫీ కప్పులు ఎవడ పడేస్తాడా ఒక రూమ్లో. సో ఇటువంటివన్నీ చాలా అసహజంగా ఉంటుంది, బాగా తిట్టాను. దాని తర్వాత నేను చెప్పనన్నాను, వద్దులే సార్, వాళ్ళకి కంపెనీకి ఫోన్ చేసి ఇది నాకు సినిమా కూడా జరగచ్చు రేపు అని చేస్తాను. నేను అందులో కూడా రివ్యూ 3 రకాలు చెప్పేవాడిని. గీతాకృష్ణస్ ట్రయాంగిల్ రివ్యూ అని. 3 గీతాకృష్ణలు ఉంటారు, 2 ఫ్రీజ్ అయ్యి ఉంటారు. ఒకటి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఒకటి ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంకోటి వచ్చి సినిమాలో ఉన్న పండితులు ఉంటారు కదా, మేధావులు, నువ్వు ఇందాక అన్నామే చూడకుండా చెప్పేవాళ్ళు వాళ్ళేను, ఆ సినీ మేధావుల పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక్కొక్కటి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తాను, మిగతా 2 ఫ్రీజ్ అయ్యి ఉండి అనమాట. ఆ విధంగా అక్కడ కూడా వెరైటీ పట్టుకొచ్చాం. అయినా కూడా ఇంక వద్దులే అంటే నేను చెప్పలేకపోతున్నాను, అంత బ్యాడ్గా చెప్పలేను. చెప్పాను ఒక 20-30 చూసుకోవచ్చు అందులో మీరు, గీతాకృష్ణ ట్రయాంగిల్ ఉంటాయి. సో అధ్యాత రివ్యూ అనేది చెప్పకూడదు అనే వాళ్ళలో నేను మొట్టమొదటి వ్యక్తిని ఈ మధ్యన అన్ని ఛానల్లోనూ. నేను రివ్యూ చెప్పను ఇప్పుడు కూడా. రిలీజ్ అయిన 5 రోజుల తర్వాత ఎందుకు చెప్తాను, నాకు ఫిల్మ్ స్కూల్ ఉంది కాబట్టి, నా స్టూడెంట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తాను. ఇందులో మనం చెప్పిన రూల్స్ ఏమేమి మిస్ అవుతున్నామని. అదే చెప్తే రివ్యూ చెప్పను. ఆ చెప్పకుండా ఉండడం కోసం కోర్టు కూడా వెళ్దామని దిల్ రాజుకి వాళ్ళకి ఇండైరెక్ట్గా న్యూస్ పంపాను. అందరూ తలకొక 10 లక్షలు వేసుకుని సుప్రీంకోర్టులో చేద్దామని, చెప్పకూడదని. ఈ గొట్టంగా వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోయి ఐమాక్స్ దగ్గరికి అక్కడికి అడుగుతూ ఉంటారనమాట. అవి వద్దు, రివ్యూస్ వద్దు. ఒక 4 days ఆడనే ఉండి సినిమాని, 4 days తర్వాత ఏకండి మీ ఇష్టం. ఆ 4 daysలో సినిమా బతికే రోజులు ఉన్నాయి ఇప్పుడు. బికాజ్ పెద్ద సినిమా అనేటప్పుడు 2,000 థియేటర్లు రిలీజ్ చేస్తారు, చిన్న సినిమా అనేటప్పుడు కనీసం 100 థియేటర్లు రిలీజ్ చేస్తారు కదా. సో లెట్ ఇట్ నాట్ బీ స్పాయిల్డ్ అని, బిఫోర్ ఆన్ హ్యాండ్ మీరు దాన్ని ఎందుకు కిల్ చేసేస్తారని. సో ఐఎమ్ అగైన్స్ట్ రివ్యూస్. ఇందాక మాటలో రివ్యూవర్ అని ఎందుకన్నానంటే, లైఫ్ రివ్యూవర్ని కూడా నేను. ఐ కెన్ టాక్ అబౌట్ ఎ హీరోయిన్, ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ ఎక్కువ బడ్జెట్ చెప్పే వాళ్ళ గురించి కూడా ఇవన్నీ చెప్తాను. బికాజ్ భారతదేశంలోనూ ప్రపంచంలో సినిమా తీసే వాళ్ళకి చెప్పడం గురించి. అది నిజంగా 1000 కోట్లు అయిపోయింది అనుకుంటాడు ఇప్పుడు మహేష్ బాబు సినిమాని. కాదురా కుయాస్, సినిమా తీయడానికి 150-200 కోట్లు అవుద్ది ఎలా ఖర్చు పెట్టినా కూడాను. దాన్ని కలుపుతారు, రాజమౌళికి 150 కోట్లు, దానికి 150 మహేష్ బాబుకు ఇస్తే 300 కోట్లు కూడా తీసుకుంటాడు, 200 కోట్లు అలా పెట్టేసి 1150 కోట్లు అయిందంటారు. ఓకే. అండ్ మీరు ఇందాక కూడా మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియా గురించి టాక్ వచ్చింది. మాట్లాడుతున్నప్పుడు అయితే సార్ నిజమే అనిపించింది. ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి ప్రతి సినిమాలో ఒక చిన్న తప్పునో పొరపాటునో లేకపోతే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం సర్లే పర్లేదులే ఉన్నా అవ్వదు అన్న టైంని దాన్ని తీసుకొని ట్రోల్స్ మీమ్స్ అన్నవి చేస్తున్నారు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ మన రామ్ చరణ్ గారిది కొత్త పాట రిలీజ్ అయింది, చిక్రి, 3 languages రిలీజ్ అయింది.
అది రిలీజ్ అయిన తర్వాత ఆయన డాన్స్ స్టెప్ కి కావచ్చు, లేకపోతే జాహ్నవి కపూర్ కాస్ట్యూమ్స్ మీద కావచ్చు, చాలా మంది విమర్శించారు. ఏ ఊర్లో ఆడపిల్లలు చున్నీలు లేకుండా తిరుగుతారు, అదేం డ్రెస్సింగ్ స్టైలు, సుకుమార్ని ఫాలో అవుతున్నావా బుచ్చిబాబు అని చెప్పి ఏదో కొన్ని కామెంట్స్, అండ్ రామ్ చరణ్ గారి డాన్స్ స్టెప్స్ మీద కొన్ని కామెంట్స్, అదేం స్టెప్స్ అలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. పాట అయితే అందరికీ ఎక్కింది అనుకోండి, పాట హిట్ అయింది, బట్ విజువల్స్ పరంగా కావచ్చు, కొన్ని స్టెప్స్ పరంగా కావచ్చు, చాలా వరకు క్రిటిసైజ్ చేస్తున్నారు. సో వాటి గురించి ఏం చెప్పాలనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఇస్ అన్ ఎగ్జాజరేషన్, ఎగ్జాజరేటెడ్ ఎంటర్టైన్మెంట్. సినిమా అనేది నువ్వు నన్నే చూడాలి, సినిమా అనేది ఎగ్జాజరేటెడ్ స్టఫ్ పక్కన పెట్టండి. సాంగ్ ఈజ్ అన్ ఇన్విటబుల్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియన్ సినిమా. సాంగ్ ఉండాలి మనకి, ఓకేనా? ఈ రెండు పక్కన పెడితే అసహజంగా ఉండకుండా సహజత్వంగా ఉండే సినిమాలే ఆడతాయి. దాని పేరే లాజికల్లీ రియలిస్టిక్ ఫిలిం. అది సుకుమార్ తోటి మొన్న అదే ఇతను సినిమా చేశారు రామ్ చరణ్ తోటి రంగస్థలం, దాని తర్వాత అదేదో పుష్ప 2లో చాలా అప్పటి వరకు అతను డైరెక్ట్ చేసిన సినిమాలకు ఏది ఇష్టం ఉండదు నాకు. అది కూడా చెప్పాను, అక్కడ బాగా జూనియరే కానీ చెప్తున్నాను, మన ఊరి నుంచి మా ఊరి నుంచి వచ్చిన వాడు అబ్బాయి కూడా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇతనిలో ఒక మెచ్యూరిటీ వచ్చింది. మనం ఈ విధంగా ఇదేంటి ఆల్రెడీ తమిళ్లో చేస్తారు, మలయాళంలో చేస్తారు, గడ్డాలు పెంచుకునే అడుగుతునే వాళ్ళగా ఉండే క్యారెక్టర్ హీరో ఉంటాడు. అది మనం కూడా ఎందుకు చేయకూడదని ఒక శాండిల్వుడ్ థీఫ్ మీద ఇలా తీశాడు. రంగస్థలం ఉంటే పల్లెటూరు, ఈస్ట్ గోదావరిలో ఉండే పల్లెటూరు, గోదావరి పక్కన 86లో ఎలా ఉందో బాగా తీశాడు. ఇప్పుడు మళ్ళీ అతనే ఉన్నాడు, అతను కూడా వీళ్ళ డైరెక్టరే కదా, అతను ఉంటాడు, అతను కూడా చాలా హెల్ప్ చేసేటోడు. ఈ అబ్బాయి కూడా మా ఊరు పక్కడే, ఆ బుచ్చిబాబు అన్నవాడు, ఉప్పాడ, కాకినాడ పక్కన. సో ఇతనికి ఏదో మనసులో ఉంది, క్రికెట్ మీద తిరుపతి చేద్దాం. అయితే లగాన్లో తీశారు కదా, ఆ రోజుల్లో లగాన్లో పచ్చి కట్టుకుని ఆడుతూ ఉంటారు బ్రిటిష్ వాళ్ళతో. వాళ్ళు గెలిస్తే వాళ్ళ మీరు జైలు, అది కూడా ఇంగ్లీష్ సినిమా, అది మొమెంటమ్ అని. ఆ సినిమాలో గెలిస్తే మీరు జైలు నుంచి బయటకు వస్తారు, లేకపోతే యావజ్జీవ కారాగారక్ష అనే కాన్సెప్ట్ తీసుకున్నాడు అతను భృగుదాస్. సో దాన్ని మళ్ళా తీశారు, భృగుదాస్ కాదు, అందులో ఆ మొమెంటమ్ అనే దాన్ని తీశారు. ఇది అచు షోస్ గౌరికర్ అంటారు కదా, అతను ఆ సబ్జెక్ట్ పట్టుకుని 4 సంవత్సరాలు తిరుగుతున్నారు షారుఖ్ ఖాన్ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి. అందులో తెలివైనడు ఎవడు, కమల్ హాసన్ తర్వాత అమీర్ ఖాన్. వీడేదో చెప్తున్నాడు, టీవీ ఆర్టిస్ట్ అతను, తెలుసు. సో ఇతను వీడేదో ఇంతలా తిరిగేస్తున్నాడు, బ్రిటిష్ వాళ్ళు అన్నాడు ఆర్టిస్టులు పెట్టాలి, లండన్ వెళ్ళి తీసుకురావాలి అని చెప్పి మొత్తానికి ఏదో కొత్తగా ఊహించాడు. అమీర్ ఖాన్ తెలివైనాడు, పుట్టినప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ యాక్ట్ చేస్తాడు అతను. సో ఈ అండర్స్టూడ్ దిస్ డైరెక్టర్ అండ్ గేవ్ ఎ ఛాన్స్. దాని తర్వాత వెంటనే షారుఖ్ ఖాన్ పిలిచాడు కదా ఇంకో సినిమాని, అది దొబ్బింది, అది పరదేశీ అని. అది ముందు ఉండాలి నీకు, ముందు నీకు జడ్జిమెంట్ ఉండాలి. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్, లగాన్, అందులో పెట్టాడు. మనవాడు అప్పటి నుంచి కొంచెం క్రికెట్ ఇంట్రెస్ట్, చిన్నపిల్లలు మన ఊర్లోనూ చిన్న బ్యాటలు పట్టి ఆడుతూ ఉంటారు కదా, అది నీకు ఊటి వెళ్ళాను. సో దాన్ని ఎందుకు తీయకూడదు ఒక పెద్ద హీరోని పెట్టి అని లగాన్ ఇన్స్పిరేషన్తో తీస్తున్నట్టుగా నేను అనుకుంటున్నాను. మరి మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు, నేను కనిపెట్టాను. సో అనుకుంటే లగాన్ ఇన్స్పిరేషన్ తోటి అది రానివ్వకుండా సాంగ్ ఒకటి పెట్టాడు కదా, చిక్కిటి డ్యాన్స్ ఒకటి చేస్తాడు. వాడు ఎవడో పెట్టాడు, ఇదే డ్యాన్స్ని రామ్ కూడా చేసాడు దాంట్లో, అది మన ఎవరో పెట్టాడు, అబ్బాయి కూడా బాగా చేశాడు. అబ్బాయి బాగా చేసాడు, పొట్టుగా ఉంటాడు కానీ అందగాడు. మొన్నటి వరకు డూప్లికేట్ పవన్ కళ్యాణ్ అనేవారు అతన్ని. అలాగని చెప్పి పైకి రావడానికి చాలాసార్లు చెప్పాము మేము వీడియోల ద్వారా. అప్పుడు కొంచెం ఒరిజినల్ సినిమాలు యాక్ట్ చేయడం మొదలు పెట్టాడు. అయినా ఇంకా ఆటలేదు అతని సినిమాలు. ఈ వాజ్ నాట్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ కమర్షియల్ యాక్టర్ కింద కాదు అతను, కానీ అందంగా ఉంటాడు, లవ్లీగా ఉంటాడు. కాబట్టి అతను చేసిన డ్యాన్స్ పెట్టారు, సేమ్ ఇలాగే ఉంది. మళ్ళీ మరి జానీ మాస్టర్ చేసి ఉంటాడు, ఆ సినిమా కూడా అయి ఉంటుంది. వీడు వన్ ఆఫ్ ద వండర్ఫుల్ డాన్స్ డైరెక్టర్ మనవాడు. ఎందుకంటే మాస్టర్లోంచి వెళ్ళాడు కదా, మెకానిక్ షాప్లోంచి వెళ్ళాడు. తెలుసు ఎలా చేస్తారో, రోడ్ల మీద ఎలా చేస్తారో, కుళ్ళు గోతులు పక్కన చేస్తూ ఉంటారు డ్యాన్స్లు కొంతమంది. అదే ఆడి యొక్క బిజినెస్ సీక్రెట్. జానీ అన్న డాన్స్ డైరెక్టర్, నేను ఎంతోమందితో పనిచేసి అని చెప్తున్నాను యాక్చువల్గా. సో ఇది క్రికెట్ బేస్ మీద తీస్తున్న సినిమా. ఇక్కడ ఎందుకు ట్రావెల్ చేస్తారు, ట్రావెల్ చేసేవాటి పని లేదు. వాళ్ళు అన్నాను మొన్న ఏదో అంట వచ్చిన బూట్లు నాకండి, పనే లేదటి. ఏం ట్రావెల్ చేస్తారు, ఇక్కడ నీతులు చెప్పడానికి సినిమాలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎలాగన్నాడని అలా కావాలంటే చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి కూర్చోండి, కృష్ణ రామ అంటూ కూర్చుంటే బోర్డు చెప్తాడు అని. ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటాడు, షుగర్ వ్యాధి ఇయ్యమ్మా అని అడిగి పడుకుంటాడు. వాళ్ళకయ్యి ఇక్కడ ఎటువంటివి కావాలి, నేను చాలాసార్లు చెప్పాను ఇది. ఒక ఇల్లు కొట్టుకు వెళ్తా, అక్కడ తమిళనాడులో బుక్స్ అలాట్ చేస్తూ ఉంటారు, కుముదము, వికటను, అలాగా ఇక్కడ కూడాను ఒక భగవద్గీత, మంచానికి ఇద్దరు, ఖురాను, బైబిల్ పెట్టాడు. ఆధ్యాత్మికంగా ఉన్న వ్యక్తి కూడా
ఒక పంతులు గారు వెళ్ళినా కూడా ముందు ఎక్కడికి వెళ్తుంది, మంచానికి ఇద్దరికి వెళ్తుందా. అంచేత అది సినిమా అంటేనే. సినిమాలో నేను నీతులు చెప్తానండి, అయ్యి అతను ఇలా డ్యాన్స్ చేయకూడదండి, ఎవడు చేయడు చెప్పేది, ఇది తట్టుకోలేటప్పుడు వీడు ఇంకోటి ఫ్యాన్ అయి ఉంటాడు, అలా ట్రాల్ చేసినోడు వాడు ఎవడో ఫ్యాన్ అయి ఉంటాడు. ఫెంటాస్టిక్ ఉంది సాంగ్. నేనే ఆ సాంగ్ సౌండ్ని తీసుకుని 4 సార్లు పెట్టాను. ఇప్పుడు కూడా నా వాట్సాప్లో నువ్వు కలిస్తే ఒకటి ఉంటుంది, లేకపోతే నేను పంపిస్తాను 4 రకాలను. ఎలా పెట్టానంటే నేను చేయలేదు, నేను డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది. అది నా దగ్గర ఉండే మోడల్స్ ఉంటారు కదా, చెప్పాను కదా సమంత కానీ నాకు ఐనో మోడల్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్స్ అన్ని కొంచెం సెక్సీగా ఉన్నాయి పెట్టాను. ఇక ఆ సాంగ్లో ఆ అమ్మాయిని సెక్సీగా చూడు తప్పేంటి, ఆ అమ్మాయి రౌడీలలో ఎంతమంది తీసాడు. సైరత్ అని సినిమాలో, సైరత్ అని మరాఠీ సినిమాలో ఆ అమ్మాయి బుల్లెట్ నడుపుద్ది. ఆ సినిమాలో స్పెషాలిటీ ఆ అమ్మాయి రాయల్ ఎన్ఫీల్డ్ మన బుల్లెట్ నడుపుద్ది అమ్మాయి. చిన్న అమ్మాయే, 16-17 ఏళ్ళు ఉన్న అమ్మాయే. బట్ చాలా పాజిటివ్గా తీసుకున్నారు అనమాట. ధైర్యంగా కాలేజీకి వస్తుంది అంటే ఎలా ఉంటుంది, ఎందుకుంటారు బోల్డ్ మంది ఉంటారు. ఇప్పుడిప్పుడే మెచ్యూర్ అవుతున్నారు. ఏ అమ్మాయిలు తక్కువ తిన్నారా, చాలా బాగా తీశాడు. అదే ఇలా పెట్టి ఇలా ఇలా అంటారు. నేను పెట్టాను ఆ షార్ట్, అతని మీద వీడియో తీసాం మొన్న. ఎట్టి కోపం మాట్లాడుతుంది. ఇప్పటివరకు ఆ అమ్మాయి యాక్ట్ చేసిన సినిమా ఏమన్నా ఉంటుంటే ఇది ఒకటే. మంచి యాక్ట్రెస్ ఆమె, కానీ అప్పటికి అవకాశం దొరకలేదు. ఇందులో దున్నేసింది, బ్రహ్మాండంగా చేసింది, చాలా బాగుంది. ఆ ఫ్రెండ్స్ కూడా పాపులర్ అయిపోయారు. ఆ కూడా 4-5 వస్తే వాళ్ళందరూ బాగున్నారు. కూడా నడుచుకుంటూ అదే ఏజ్ గ్రూప్ ఈ చిన్నపిల్లలు అమ్మాయిలు పెట్టారు కదా, అది కూడా చాలా బాగుంది. అమ్మాయి క్యారెక్టర్ అంటే బాగున్నది అని తట్టుకోలేరు మనోళ్ళు. అందంగా ఉంది బాగున్నదని తట్టుకోలేరు. ఎలా ఉంటుంది అంటే ఎలా ఉండాలి, ఇంకా గౌరవంగా ఉంటుంది.